వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, హైదరాబాద్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి, ప్రస్తుతం బిల్డర్స్ ఆలోచన ఏ విధంగా ఉంది, చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పి ఒక ఆలోచనలో కూడా పడ్డట్టు కూడా మనకు అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో కూడా మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ మెంటర్ రాజీవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే. నమస్కారం లక్ష్మణ్ గారు. వన్ ఆఫ్ ద టాప్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఒక సీనియర్గా ఉన్నారు. దాదాపు 25 years నుంచి మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఒకసారిగా ఎప్పుడూ లేని విధంగా రియల్ ఎస్టేట్ అనేది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. గతంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి హైదరాబాద్లో, మనం చూసాం. అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, ఒకసారి మార్కెట్ పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ ఈసారి ఎందుకు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయింది? అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? గుడ్ క్వశ్చన్. రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ని ఒక పాపులర్ ప్రొఫెషన్గా తీసుకొచ్చిన మన ప్రభుత్వం, ప్రీవియస్ గవర్నమెంట్, ఒక 10 years 2 terms వరకు వాళ్ళు హైదరాబాద్ని, అంటే ప్రీవియస్ గవర్నమెంట్, దానికన్నా ముందున్న గవర్నమెంట్స్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి తెలంగాణని, ఆంధ్రాని, మన సమైక్య ఆంధ్రాన్ని, అప్పటి నుంచి హైదరాబాద్ని గ్రో అవుతూ ఒక ర్యాపిడ్ గ్రోత్ అనేది ఈ లాస్ట్ 10 years నుంచే చూశారు. అది కూడా మరీ ఎక్కువ పీపుల్ విల్ సే దాట్ కోవిడ్ తర్వాతనే. దానికి ఫౌండేషన్ వేస్తూ ఒక సడన్గా ఓవర్ నైట్ దానికి బూమ్ అయ్యే ఒక పరిస్థితి కోవిడ్ మనకు ఏర్పడించి ముందు ప్రజెంట్ చేసింది. సో ఈ రియల్ ఎస్టేట్ అనే దానికి ఈ లాస్ట్ 10 years ఒక టెస్ట్ మనీ. అంటే ఎవరైనా సంపాదన, ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కోవడం, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ చూడడము ఈ లాస్ట్ 10 yearsలోనే జరిగింది. సో దాన్ని కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు ఈ కరెంట్ ఉన్న పరిస్థితుల్లో, ఈ పాలసీ మేకింగ్లో కానీ లేకుంటే లీడర్షిప్లో కానీ వచ్చిన మార్పు తర్వాత ఆ టెంపోని మ్యాచ్ చేయలేని ఒక పరిస్థితి ఒకవేళ వస్తే డెఫినెట్గా మనము మూవ్మెంట్లో ఒక స్లో డౌన్ అనేది చూస్తామండి. ప్రస్తుతానికి జరిగేది అదే. హౌఎవర్ దీనికి ఆల్రెడీ మనము మన కరెంట్ సీఎం గారు చెప్పింది కూడా, లాస్ట్ ఇయర్ మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత వీ హ్యాడ్ సెంట్రల్ ఎలక్షన్స్. సో దానివల్ల కూడా మనకు రియల్ ఎస్టేట్ అనేది టిపికల్గా ఒక సైక్లికల్గా స్లో అవుతుంది. అది సహజం, ఇది జరగడం సహజం. దాని తర్వాత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ పాలసీ మేకింగ్ కానీ, న్యూ మెట్రో లైన్స్ కానీ, న్యూ హైవేస్ శాంక్షన్ చేయడము, న్యూ మెట్రో రూట్స్ డెడికేట్ చేయడము, ఉన్న ప్లాన్స్ని కొంచెం మాడిఫై చేయడము, అన్నీ చాలా ఒక మిక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఒక ఇన్వెస్టర్ని తెచ్చిపెట్టేసింది. సో అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం స్లో అవ్వడానికి ఒక సెంటిమెంటల్గా ఆగి చూద్దాము ఏం జరుగుతుంది అనే ఒక మూడ్లోకి వచ్చారు. ఐఎమ్ హోపింగ్ దట్ ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్ ఇది కొంచెమైనా బెటర్ అయ్యి ఈ సిచ్యువేషన్ మారాలని ఐఎమ్ హోపింగ్. ఫింగర్స్ క్రాస్డ్. పూర్తి స్థాయి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ గురించి నేను 2-3 ప్రశ్నలు అడుగుతాను. ఓకే. సో ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో మీది ఒక బ్రాండ్, రాజీవ్ అనేది ఒక బ్రాండ్. మీరు మెంటర్గా మారారు, ఏంటి? రాజీవ్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్లో. సో మీరు చాలామందికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సో మీ ఎనర్జీ ఎప్పటికీ అలానే కనిపిస్తుంది మార్కెట్ మీద అనాలిసిస్ కూడా ఎప్పటికప్పుడు మీరు నోట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు మీరు మెంటర్గా మారారు? కాన్సెప్ట్ ఏంటండి, నేను ఎప్పుడు ఒక పర్టికులర్ సెగ్మెంట్కి ఫేవర్లో అనేది నేను ఉన్నానండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే ఒక ఇండస్ట్రీలో చాలా పీపుల్ అండ్ చాలా ఇండస్ట్రీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో దీంట్లో ఎవరైనా ఒకవేళ వస్తే వాళ్ళకు ఎజెండా ఉంటుంది, నాకు ఎజెండా లేదు. నాకు బేసికల్గా రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక వ్యక్తి, ఆ సేల్స్ పర్సన్, అతను ఎట్లా బాగుపడాలి, కష్టపడి అప్రూవల్స్ తెచ్చుకొని ఇన్వెస్టర్స్తో డబ్బులు పెట్టించి గవర్నమెంట్కి కోట్ల ఫీజు కట్టి ఒక ప్రాజెక్ట్ స్థాపించి నిర్మాణించి తెచ్చిన ఒక బిల్డర్, అతను దీని నుంచి బయట ఎట్లా పడాలి, అండ్ ఒక కస్టమర్ ఇవన్నీ లైఫ్లో అన్నీ సాధించుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు జమ చేసుకొని ఒక ఇల్లు కొందామనే వ్యక్తి, అతనికి న్యాయం ఎట్లా జరగాలి. సో ఈ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్లో ఇంత పెద్ద ఒక వెబ్లో ఇన్ని మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరు? మెంటర్. అది నేను. ఐ ట్రై టు బీ ఫేర్ టు ద బిల్డర్, టు ద బయర్, టు ద ఏజెంట్, టు ద బ్రోకర్, హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఈకోసిస్టమ్. సో నేను మెంటర్ అనే కాన్సెప్ట్, మెంటర్ అంటే ఏంటండి, ఇప్పుడు కోచ్ అంటారు, ట్రైనర్ అంటారు. మెంటర్ ఇస్ సమ్వన్ హూ యూ గో టు వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్, వెన్ యూ నీడ్ సమ్ గైడెన్స్. ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారు, ఈ మధ్య ఎవరి దగ్గరైనా మీరు పోతే, ఏంటి సార్ ఎట్లా నడుస్తుందంటే మార్కెట్ బాగాలేదు, స్లో అయిపోయింది. కానీ జేఎల్ఎల్ రిపోర్ట్స్,
అనరాక్ రిపోర్ట్స్ చూస్తే మాత్రం, రిజిస్ట్రేషన్ రిపోర్ట్స్ చూస్తే మాత్రం, అన్ని చూస్తే దేన్ని నమ్మాలనేది అర్థమయ్యే ఒక కన్ఫ్యూజన్. మళ్ళీ ఒకడేమో చాలా రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అంటాడు, ఒకడైతే హైడ్రా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి అంటారు. సో ఎప్పుడు ఒకటి యావరేజ్ అనేది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు చేతిలో పట్టుకున్నాడు ఎప్పుడు ఆగడండి, తిరుగుతాడు 10 ప్లేసెస్లో. బెస్ట్ డీల్ దొరికితే డబ్బులు పెట్టేస్తాడు. జనరల్గా ఈ సెకండ్ హోమ్, థర్డ్ హోమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు పెట్టేటోళ్ళు ఇప్పుడు అవసరమా లేదా అని ఆలోచిస్తారు. అలాంటి ఒక మార్కెట్ ఇప్పుడు రీసెంట్గా అమరావతి, ఇంకా అక్కడ ఒక ఆప్టిమిజం, ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్, గవర్నమెంట్ మారింది కాబట్టి ఇన్వెస్టర్ బేస్ అనేది ఆల్మోస్ట్ కొంచెం అక్కడ మూవ్ అయినట్టుంది. సో తెలంగాణలో ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ అంతా ఎండ్ యూజర్ మార్కెటే, ఇల్లు కొని దాంట్లో ఉందాము అనే ఆలోచనతో ఉన్నోళ్ళే. సో ఐ ట్రై టు కనెక్ట్ ద డాట్స్ అండ్ హెల్ప్ ద బిల్డర్, ద కస్టమర్ అండ్ ద సేల్స్ పర్సన్. ఇప్పుడు కరెంట్లీ రైట్ నౌ ఐఎమ్ ఎంగేజ్ విత్ సమ్ ఆర్గనైజేషన్స్, నేను పేర్లు చెప్పలేను కానీ వాళ్ళ సిస్టంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా లీడ్స్ వస్తున్నాయి, డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఇన్కమింగ్ వాకిన్స్ వస్తున్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి, కానీ ఎవరు కొనట్లేదు. అందరు అడిగిపోతున్నారు రేట్ ఎంత, మార్కెట్ పడిపోతుంది, స్లో అయిపోతుంది, రేట్లు మారిపోతున్నాయి, అంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హై నెగోసియేషన్స్ అండి, మనం ఇవ్వలేము, మనము అట్లాంటి రేట్లు ఇచ్చేస్తే మనము బతకలేము, ఇలాంటి ఎన్నో ఒపీనియన్స్ వింటూ ఉంటా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఛాలెంజెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నేను నేర్పిస్తాను. అంటే ప్రజెంట్ అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బిల్డర్స్ చూసినప్పుడు, ఇన్వెస్టర్స్ చూసినప్పుడు, మార్కెటింగ్ పీపుల్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎలాంటి మార్పులు కనపడుతున్నాయి? అసలు వీళ్ళలో ఎలాంటి చేంజెస్ రావాలి భవిష్యత్తులో అని చెప్పి మీరు? సార్ మీరు అనుకున్నట్టు, ఇప్పుడు నేను అన్నట్టు ప్రీవియస్ గవర్నమెంట్లో వచ్చిన పర్మిషన్స్ కానీ అప్రూవల్స్ కానీ వచ్చి ఇప్పుడు అందరు కట్టడం మొదలుపెట్టారు. సో ఆల్మోస్ట్ మార్కెట్లో మీరు వినడం కూడా ఓవర్ సప్లై ఉంది అనే వింటూ ఉంటారు. కానీ మీరు వెనక్కి తిరిగి చూస్తే ఆల్రెడీ మన దగ్గర వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, మన దగ్గర కట్టిన ఇండస్ట్రియల్, ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్స్, నిమ్స్, ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు వచ్చే ఎంప్లాయ్మెంట్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో మన దగ్గర ఈరోజు ఉన్న ఇల్లులు సరిపోవు. సో ఆల్రెడీ మనం ఒక అడ్వాన్స్డ్ డిమాండ్కి రెడీ అయి ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ సిచ్యువేషన్, ఇట్స్ అ గుడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైనా వస్తే మన హైదరాబాద్లో ఒక కాగ్నిజెంట్ 15,000 జాబ్స్ని మీరు మేనేజ్మెంట్ లెవెల్ కింద, టాప్ లెవెల్, మిడ్ లెవెల్, లో లెవెల్ అని మీరు బ్రేక్ చేసుకుంటే దానికోసం మన దగ్గర ఈరోజు 15,000 హోమ్స్ ఇంటూ 4-5x ఆల్రెడీ ఉంది. సో మనకు లేవని కాదు, మన దగ్గర అవసరం ఉన్నంత ఉన్నాయి. ఒక్కటే ఏంటంటే ఈరోజు రెడీమేడ్ మార్కెట్లో మనకు మొత్తం 1.5-2 crore ఫ్లాట్స్ అనేది మనం రాత్రి అమ్మలేం కదా. దిస్ ఇన్వెంటరీ ఈజ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 years. టిపికల్గా రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇట్లనే ఉంటుందండి. మనం ఎప్పుడు డిమాండ్ కన్నా ఎక్కువ సప్లైలోనే ఉంటాం, అది అనుకుంటారు. బట్ టిపికల్గా మనకు వచ్చే జాబ్స్ కానీ, ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్లో అన్నీ వచ్చే ఎంప్లాయీస్ కానీ తిరిగి చూస్తే వచ్చే ఎంప్లాయ్మెంట్కి, చూసే హౌసింగ్ ఎప్పుడు డెఫిసిట్లోనే ఉంటుంది. సో బిల్డర్స్ అనేది ఇప్పుడు అనేది ఏంటంటే సెంటిమెంట్ ప్రకారంగా మార్కెట్ బాగాలేదు, స్లో అయిపోయింది, ఈ ఉన్న పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ పాత ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏదేదో చేసి ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్నవన్నీ ఏదో కులగడుతున్నారు. నేను మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే స్టే ఆర్డర్ వచ్చిన వాటివి, లేకుంటే మనం ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వచ్చినవి అంటే గ్రౌండ్లో యాక్షన్ జరగలేనివి దానిపైన మేము యాక్షన్ తీసుకుంటున్నాము. దేనిపైన కోర్టులో మనకు ఆల్రెడీ ఏదైనా వాయిదాలు జరుగుతున్నాయంటే మేము దాన్ని ముట్టట్లేదు అంటున్నాం. సో అది డెప్త్లో నేను ఎక్కువ చదవలేదు, సో నేను కమెంట్ చేయలేను. బట్ మీరు అన్నట్టు రైట్ నౌ బిల్డర్ సెంటిమెంట్ అండ్ కస్టమర్ సెంటిమెంట్ మార్కెట్లో అందరూ కన్ఫ్యూజ్డ్ అని ఒక భయపడే స్టేజ్లో ఉన్నారు. అది ఐ థింక్ మన కరెంట్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్టాన్స్. అది ఒక కన్జ్యూమర్ సెంటిమెంట్ని ఎప్పుడు పాజిటివ్గానే ఉంచాలండి. అప్పుడే ఎకానమీ రొటేషన్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టేట్ అండ్ ద కంట్రీ. ఒక కన్జ్యూమర్ పానిక్లో పడిపోతే అసలు ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే మీరు కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటాం మనము. ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వము బయటికి నుంచి వచ్చే ఒక ఇన్వెస్టర్కి ఇచ్చే కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు మన ఉన్న ఇన్వెస్టర్, మన ఉన్న హోమ్ బయర్ భయపడుతున్నాడు, కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్న అప్రూవల్స్ కూడా చెక్ చేసుకుంటున్నాడు. అరే మన బిల్డింగ్ హైడ్రాలో ఎఫ్టీఎల్లో ఉందా, అరే మన ఇల్లు కూడా రేపు కూలగొడతారా అంటే దానికి అర్థం ఏంటి? ప్రీవియస్ గవర్నమెంట్ సిస్టమ్స్, ప్రాసెస్లు కరెక్ట్ లేనప్పుడు ఇప్పుడు మీరు హైడ్రా అనే కాన్సెప్ట్ని స్థాపించి ప్రతి మనిషి వెన్నక ఊరికి మీ గవర్నమెంట్ సంస్థల్లో ఉన్న ఎంప్లాయీస్ని కూడా టాస్క్కి తీసుకుంటున్నారు. అలాంటప్పుడు వాట్ ఆర్ ది ఎగ్జామ్షన్స్, ఏ లెవెల్ వరకు దీన్ని మీరు ఎగ్జామ్షన్స్ ఇవ్వగలుగుతారు అనేది దానికి ఒక క్లారిటీ మనుషులకు అర్థం కావట్లేదు. అది ఇంకా కూడా ఆ పాలసీలో ఒక గ్రే ఏరియా అన్నట్టు కనిపిస్తుంది. నేను చాలా ఈ మధ్య చూస్తున్నా, ఇంకో యూట్యూబర్ కూడా మన రంగనాథ్ గారితో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాడు. అంటే ఎంతైనా క్లారిటీ ఇస్తుంటే ఎదుటోళ్ళకి సరిపోవట్లేదు. దేనిపైన మీరు వచ్చి కులగొడుతున్నారు?
సో ఇవన్నీ రోజుకి క్వశ్చన్ మార్క్ అలా మిగిలిపోతుంది. క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. సో రోజు వచ్చి ఇలాంటి బిల్డింగ్లు పడిపోతున్నాయి, అట్లా కూలిపోయిన బిల్డింగ్లు ఫోటోలు పెడితే మనుషుల మైండ్లో ఏముండిపోతుంది? నెగిటివ్ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ బ్రేక్ అవ్వాలి. దాంట్లో నేను ఎంతవరకైనా కొంచెం నాకు రోజు ఎంక్వైరీస్ వస్తుంటాయి, సార్ మీ ఇంటర్వ్యూ, మీ అభిప్రాయాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి. సార్ ఐ బిలీవ్ ఇప్పుడు ఏ కాన్సెప్ట్లో కూడా నేను వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, రేరా అంటే ఏంటి? రేరా అంటే ఏంటి? రేరా వచ్చే ముందు మనము హెచ్ఎండిఏ పర్మిషన్స్ని ఒక రేంజ్లో మనము దానికి మర్యాదిస్తుండే, హెచ్ఎండిఏ ఎల్పి నంబర్ అంటుండే. దాని తర్వాత గవర్నమెంట్ 2017లో రేరా స్థాపించింది. రేరా స్థాపించిన తర్వాత గవర్నమెంట్కి కూడా ఫీజు కట్టిన తర్వాత బిల్డర్లు ఈ రోజు కూడా ఒక కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్లో లేదంటే రేరాకి వాల్యూ ఉన్నట్టా లేనట్టా? పాయింట్. So what is the government doing to secure the investor, the landowner who is trusting and giving the land to the builder, and the builder who is trusting the government and paying fees, and the buyer who is trusting that government and buying, and the bank who is trusting the government and giving loan? Nobody feels secure today. Yes. So this is a very strange situation we are in, which previously మనకు ఎప్పుడు లేని సిచ్యువేషన్. ఇది కొత్తగా, అంటే దేన్ని నమ్మాలనే కాన్సెప్ట్. ఇప్పుడు నేను కూడా, మీరు థ్యాంక్ యూ, మీరు నా గురించి చాలా ఏదో అన్నారు, బట్ హైదరాబాద్లో రాజీవ్ తెలియనోడు అలా ఏం లేడండి, కాన్సెప్ట్ లేదండి. పాయింట్ ఈస్ వీ షుడ్ స్పీక్ ద ట్రూత్. నాకు ఈరోజు నేను హైదరాబాద్ మార్కెట్ మరీ గొప్పగా ఉందో లేకుంటే మనం భయపడే అవసరం లేదో అనేది ఎందుకండి, డెఫినెట్గా ముందు కన్నా ఎక్కువ కస్టమర్ జాగ్రత్త పరచు. అక్కడికే వస్తున్నావు పాయింట్. నేను నాకు 3 years నుంచి మీరు పరిచయం, మీరు మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నారు. రాజీవ్ గారిని చాలామంది ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్లు అందరూ గుర్తుపెడతారు. సో మీ సలహాలు తీసుకుంటూ కొంతమంది ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ రాజీవ్ గారు కొన్ని విషయాలు ఇట్లా మీడియా ముందుకు వచ్చినప్పుడు కావచ్చు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఏంటి ఆ ధైర్యం? మార్కెట్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఇంత స్పీడ్గా మాట్లాడితే డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడతారంట? సార్ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, నాకు అజెండా లేదండి. నేను ఈరోజు నేను మాట్లాడితే ఎవరైనా బిల్డర్లో వాళ్ళు ఫీల్ అవుతారు, అవ్వచ్చు, నాట్ మై ప్రాబ్లం. కస్టమర్స్ అనేది వాళ్ళకు అల్టిమేట్లీ చేసేది మనము ఇది టు బిల్డ్ అ నేషన్ అండి. నేషన్ బిల్డింగ్లో రియల్ ఎస్టేట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. బిగ్గర్ పిక్చర్ని చూస్తే మీరు ఈ ఇల్లు బిల్డర్ ఏదో విధంగా కడితే అది అమ్మాల్సిందే కదా. అది అమ్మి కొనేటోళ్ళు ఎండ్ బయర్స్. మధ్యలో ఫెసిలిటేట్ చేసి ఈ బయర్ని ఇంకా ఈ సెల్లర్ని కనెక్ట్ చేసేటోడు ఒక మధ్యవర్తి. మధ్యవర్తిని ఒక 2 minutesకి పక్కన పెడతాము, తర్వాత విల్ టాక్ అబౌట్ దట్. సో ఈ బయర్కి బిల్డర్, సో ఈ బిల్డర్కి బయర్ చాలా ఇంపార్టెంట్. ఈ బిల్డర్కి బయర్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఈరోజు ఒక బిల్డర్ని రిప్రజెంట్ చేసి, బిల్డర్ కూడా చేసే ఎన్నో గొప్పతనాలు, ల్యాండ్ వెతకడము, మన పర్మిషన్స్ తీయడము, ఆడ మనకు లోకల్లో ఏదైనా లిటిగేషన్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయడము, దానికి పర్మిషన్ తెచ్చుకోవడము, దానికి పొల్యూషన్ సర్టిఫికేట్, ఎన్వైరన్మెంటల్, ఇరిగేషన్, ఒక 10-15 డిపార్ట్మెంట్స్ దాటి గవర్నమెంట్కి అబవ్ ద టేబుల్, లోవర్ ద టేబుల్ అన్ని ఇచ్చిన తర్వాత చూసే వాళ్ళకి ఏంటంటే ఇదేదో ఒక కట్టేసాడు, అమ్మేసాడు, వెళ్ళిపోయాడు. నో, నాట్ ఎట్ ఆల్ అండి. పబ్లిక్ అలానే ఆలోచిస్తున్నారు. కరెక్ట్. కానీ దీని వెనక ఎంత పెద్ద వర్క్ ఉంటుంది, ప్రెజర్స్ ఉంటాయని కూడా చాలా తక్కువ మంది తెలుసు. చాలా ఉంటాయి. సో బిల్డర్ని నేను నెగిటివ్ చేసి మాట్లాడలేదు. సో బిల్డర్ కూడా చాలా తిప్పలు పడి ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు. కంప్లీటే కాదండి, స్టార్ట్ చేయడమే పెద్ద విషయం. దాని తర్వాత కంప్లీట్ అయితే టైంకి అవుతుంది. దానికి వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. కొన్ని టైంకి డెలివర్ అవుతాయి, చాలా టైంకి డెలివర్ కావు. కానీ ఇక్కడ అల్టిమేట్లీ ఇరికేది బిల్డర్తో పాటు బయర్ కూడా. ఎందుకంటే బిల్డర్ చేసే మార్కెటింగ్, మధ్యలో బిల్డర్కి వచ్చే అప్రూవల్స్, ఈ హెచ్ఎండిఏ ఎల్పి నంబర్, రేరా అంటే ఏంటండి? కాన్ఫిడెన్స్ బిల్డర్స్. అంటే మేము ప్రభుత్వం, మేము చూస్తున్నాం, బిల్డర్ మరీ డబ్బులు సంపాదించే ఆశలో పోయి తప్పులు చేయట్లేదు, మేము దీన్ని సర్టిఫై చేస్తున్నాం. ఇదంతా చేసిన తర్వాత కూడా కష్టపడితే బిల్డర్ ఆ లెవెల్లో నేషన్ బిల్డింగ్లో లేకుంటే మన లోకల్ ల్యాండ్ అక్విజిషన్లో అన్నిట్లో కొంచెం ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాట్ అబౌట్ ద ఎండ్ బయర్ అండి? హూ ఈజ్ రిప్రజెంటింగ్ ద బయర్? సో యాజ్ అ కన్సల్టెంట్, యాజ్ అ agent or as a mentor or as a broker, whatever you call, I am here to understand that every party should win. So agenda లేనప్పుడు ఈ కాన్ఫిడెన్స్ రావడం సహజం. నేను కొన్ని రిప్రజెంట్ చేసి ఈరోజు మీరు రాజీవ్ గారు ఇది మాట్లాడడం వద్దు, ఇది మాట్లాడడం వద్దు అంటే నేను అసలు అలాంటి వినే వ్యక్తే కాదు. నేను మీకు టైం ఇచ్చేవాడిని. ముందుగా చెప్పాలి మా ఛానల్ తరఫున, మీరు మ్యాక్సిమం నేషనల్ ఆర్టికల్స్లో ఎక్కువ మీరు కనిపిస్తూ ఉంటారు. నేషనల్ ఛానల్కి మీరు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని ఇచ్చారు. ఇప్పటికి కొన్ని ఆర్టికల్స్ కూడా నేను చదివాను. ఎప్పుడు అడిగినా నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో అంటే నిజంగానే అంటే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
మీరు ఉన్నదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా కొన్ని క్వశ్చన్లకు కూడా మీరు ఆన్సర్ చేయలేకపోయినా కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని మేము మీ దగ్గర నుంచి లాగుతూ ఉంటాం. సో దానికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. వెల్కమ్ అండి. థ్యాంక్స్. సో ఒకటి సార్, ఈ మధ్య ట్రెడే ప్రాపర్టీ షో బాగా జరుగుతుంది. ఓ పక్క హైడ్రా కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి, మరో పక్క ప్రాపర్టీ షోలు జరుగుతూ అక్కడ కొన్ని గవర్నమెంట్ నుంచి కూడా హామీలు ఇస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్, మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు ఇన్వెస్టర్ అనేవాడు ఏం ఆలోచిస్తున్నాడు? అంటే దీంట్లో ఒక ఫనీ సిచ్యువేషన్ ఏర్పడిందండి. మొన్న వరకు అపార్ట్మెంట్స్లో అమ్మేటప్పుడు లేక్ వ్యూ అనే చెప్పి ఎక్కువ రేట్లకు అమ్ముతుండే. ఇప్పుడు అందరూ ఒక బయర్స్ ఏ విధంగా కామెడీగా మాట్లాడుతున్నారంటే, నీ బిల్డింగ్ పక్కన లేక్ లేకుంటే నువ్వు హ్యాపీ. ఓకే, లేక్ లేని బిల్డింగ్, లేక్ లేని ప్లేస్లో, లేకుంటే ఒక వాటర్ బాడీ లేని ప్లేస్, స్టేటస్ లేక్ వ్యూ అనేది ఒక స్టేటస్. ఈ మధ్య అది కామెడీ అయిపోయింది. మా బిల్డింగ్కి ఏదైనా ఇబ్బందులు అంటే, ఇంటి దగ్గర లేక్ అయితే లేదుగా అంటే నువ్వు హ్యాపీ, నువ్వు సేఫ్. జోక్ అయిపోయింది. FTL రూల్స్, బఫర్ జోన్, ఇవన్నిటికీ గవర్నమెంట్ ఈ రోజు కూడా మీరు పోయి ఆల్మోస్ట్ ఒక 30 to 40% బిల్డర్స్ దగ్గర పోతే, లేక్ బాడీస్ దగ్గర ఎక్కడైనా కొంచెం దూరంలో కూడా ఉంటే బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ బఫర్ జోన్ ఏంటి, ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి వాటర్ ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వచ్చే వరకు కొంచెం వాటర్ అట్లా బ్యాంక్స్ పైన బిల్డ్ అవుతూ మనము కట్టే ప్రాపర్టీస్ ఇట్ షుడ్ నాట్ బీ విత్ సిమెంట్ ఆర్ కాంక్రీట్. పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఉండకూడదు. టెంపరీ స్ట్రక్చర్ అనేది కొంచెం ఉండొచ్చు. పర్గోలాస్ కట్టుకుంటారు చాలామంది. మీరు చూస్తుంటే బిల్డర్స్ ఆ బఫర్ జోన్లో అమ్యూనిటీస్ జోన్ పెట్టుకుంటారు. ఏంటది, బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ, లాన్స్ కానీ, సీనియర్ సిటిజన్ ఏరియా, లేకుంటే అట్లా జస్ట్ అట్లా బాస్కెట్బాల్ కోర్ట్ అలాంటిది ఏదో కట్టేస్తారు. బఫర్ జోన్ అంటే ఇప్పుడు బిల్డర్ ఈజ్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్, అది చూపించి అమ్యూనిటీస్లో హీఈస్ టేకింగ్ మనీ. దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చినట్టు? ప్రభుత్వం ఇచ్చినట్టు. అలాంటప్పుడు ఈ రోజు ప్రభుత్వం, పొలిటికల్ లీడర్స్ సార్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఎంత కాదన్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కదా వాళ్ళది కూడా. అంటే అందరూ ఒక పర్మిషన్స్ ఇచ్చే దాంట్లో మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం అదే చెప్తారా మనం. ఇప్పుడు మనం మాట్లాడే ప్రకారంగా ఆన్ పేపర్ మీరు మాట్లాడితే HMDA ఆర్ GHMC ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ విదౌట్ ఎనీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అని అందరూ పొగరుతో మాట్లాడుకుంటారు. మీరు అన్నట్టు ఏదో రోడ్ ఇవ్వడంలోనో, లేకుంటే ఒక పక్కనున్న ఒక గవర్నమెంట్ ల్యాండ్ని మనము CSR యాక్టివిటీ కింద మనం తీసుకొని మెయింటైన్ చేయడము. లేక్స్ ఇట్లా మన ఇక్కడ ఇది ఖైతలాపూర్ దగ్గర మన రెయిన్బో విస్తాస్ అలాంటి అపార్ట్మెంట్ అక్కడ లేన్ దగ్గర లేక్, దే హావ్ అడాప్టెడ్ దట్ లేక్. మేము లేక్ని చూసుకుంటాం. ఇక్కడ మల్కం చెరువు కూడా ఆల్మోస్ట్ వెనక ఐ థింక్ అపర్ణ హ్యాస్ అడాప్టెడ్ దట్ లేక్. ఇట్లా కొన్ని CSR యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు రెస్పాన్సిబుల్ బిల్డర్స్ అనే దానికి దే హ్యావ్ గివెన్ ద సమ్ ఫ్రీడమ్. కానీ ఈరోజు ఆ బయర్సే కాన్ఫిడెన్స్ షేక్ అయిపోయి ఉన్నారు. కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ట్యాక్స్లు కట్టుకుంటున్నారు, తీసుకుంటున్నారు, అంతా క్లియర్, హ్యాపీగా ఉన్నారు. 30 years బ్యాక్ ఎప్పుడో కొన్నారు ఆ బిల్డింగ్ కూడా. సో ప్రభుత్వం కూడా ట్యాక్స్లను వసూలు చేసింది కదా. నేను అదే కదా, బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కూడా ఉంది కదా. 100% అండి. సరే, సామాన్యుడు ఏం చేశారు? మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేశారు? కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని సొంత ఇంటి కళ అనేది ఒక కలగానే మిగిలిపోయే సిచ్యువేషన్కి వచ్చిందంటారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే భయంతో వణికిపోతున్నారు చూసేవాళ్ళు కూడా. చాలామంది అడ్వాన్స్లు కూడా ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారంట. మీకున్న సమాచారం ప్రకారం అసలు ఏం జరుగుతుంది సార్? ఇది ఒక ఫేజ్ అండి, ఇది ఒక ఫేజ్. అంటే నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా కొన్ని స్టాన్సెస్, కొన్ని మూవ్స్, కొన్ని పాలసీస్ తీసుకుంటారు. యాజ్ ఐ సెడ్ 10 years తర్వాత ఒక ప్రభుత్వం మారింది మన దగ్గర. ఏం జరుగుతుంది, ఏం జరగాల్సింది, ఏమయ్యింది, అప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళంత స్ట్రాంగ్ ఉండేనా? సో ఇలాంటి వాటివి కొన్ని జరగాల్సినవి వీళ్ళ ఎప్పుడు దాన్ని ఎందుకు లేపలేదు, ఈ ఇష్యూస్ అప్పుడు అసెంబ్లీలో ఎందుకు లేపలేదు, ఇప్పుడు ఇలాంటివన్నీ జరిగినప్పుడు వీళ్ళందరూ ఒకే ముఠంగా ఉన్నప్పుడు ఇప్పుడు బయటికి ప్రభుత్వం మారింది కాబట్టి బయట పాత ఉన్నోళ్ళని బొందల్ని బయట తీసి పెట్టడము, ఉన్నోళ్ళని ప్రజల్ని ఆల్రెడీ ఇరికిన వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టడము, ఇదంతా ఒక పాలసీ మేకింగ్, ఒక ఫ్రేమ్వర్క్ చేంజ్ చేసి వీళ్ళకి అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పొలిటికల్ డ్రామా వచ్చా? ఐ రాదర్ నాట్ కమెంట్, కానీ మీరు అనేసారు. సో ఇట్ ఈస్ సంథింగ్ టు షో దట్ మనం ఒక కొత్తగా మార్పు చేద్దామని. సి ఎవ్రీ పాలసీ మనకు అందరికీ ఫేవరబుల్గా ఉండాలంటే అది కష్టం అండి, రైట్? స్టీవ్ జాబ్స్ ఒక చాలా పాపులర్ CEO యాపిల్ అనే సంస్థకి, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ సెల్ ఐస్ క్రీమ్ అనే వ్యక్తి అనే ఒక మాట పలికాడు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ సెల్ ఐస్ క్రీమ్. ఇట్స్ డిఫికల్ట్. హైడ్రా అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు డెఫినెట్గా ఎవరికైనా ఇబ్బంది రావాల్సిందే, అది ఎంత పెద్ద బిల్డర్ అయినా కూడా. మొన్న జయబెరికి కూడా ఒక ఇది వెళ్ళింది, మురళీమోహన్ గారు రిప్లై ఇచ్చారు, అది మా బఫర్ జోన్లో ఉంది, మేము ట్యూస్డే వరకు తీసేస్తాం, జరుగుతున్నాయి. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఈ మార్పులు
చేయడానికి ఒక కారణం టు బ్రింగ్ సంథింగ్ న్యూ. అది మంచిగా వెళ్తుందా బ్యాడ్ వెళ్తుందా అని అర్థం అవడానికి టైం పడుతుంది వాళ్ళకి. కానీ ఇదే సమయంలో ఒక పక్క హైడ్రా, మరో పక్క రియల్ ఎస్టేట్ కాస్త డల్గా ఉందని చెప్పి ఒక ప్రచారం మార్కెట్లో. సో ఇలాంటి టైంలో ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం. అంటే ఇప్పుడు మనకి ఇన్వెస్టర్కి అనేది ఒక భరోసా కావాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక భరోసా కావాలి. ఇంత కన్ఫ్యూజ్లో ఉన్నారు వీళ్ళంతా. ఒక ఎక్స్పర్ట్గా మీరు దాదాపు 25 years నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు. ఇలాంటి అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూశారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఒక బయ్యర్కి ఒక హామీ జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అంటే మీరు ఏం చెప్తారు? సార్, మనం నార్మల్గా లీడర్స్ గవర్నమెంట్లో వచ్చే ముందు, ఎలక్ట్ అయ్యే ముందు వాయిదాలు ఇస్తారు, మేనిఫెస్టో అంటారు. వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. దీన్ని సే డూ రేషియో అంటారు. అంటే చెప్పింది చేశాడా, 1:1. ఇక్కడ 1 చెప్పాడా, 1 చేశాడా. ఈ రేషియోని మీరు మ్యాచ్ చేసి చూస్తే రైట్ నౌ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 నెలలే అయినాయి. సో టూ సూన్ టు కమెంట్ ఆన్ ద కేపబిలిటీ. లాంగ్ టర్మ్లో చాలా బాగావి కొన్ని చేయొచ్చు. కానీ వచ్చిన ఫ్యూ మంత్స్లోనే మన కరెంట్ సీఎం గారు ఫార్మాసిటీని తీసేస్తాము, మేము మెట్రో రైల్ని డైవర్ట్ చేసేస్తాము, మేము కొంచెం అంటే అంటే ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకుంటే అండి పబ్లిక్లో రేవంత్ రెడ్డి గారికి ఇంకా కేటీఆర్ గారికి ఒక కంపారిజన్ జరుగుతుంది. అది మనం అప్పటికన్నా కూడా అది జరుగుతుంది. అందరు చూసేస్తున్నారు, ఇతను దావోస్లో ఎట్లా మాట్లాడాడు, ఇతను ఎంత తీసుకొచ్చాడు, పబ్లిక్ లో అన్ని ఓపెన్ గా జరుగుతున్నాయి. నేను చెప్పకపోతే కూడా మీరు యూట్యూబ్ ఛానల్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ మెచ్యూరిటీ అనేది ఈ సెన్స్ ఆఫ్ పొజిషన్లో ఇప్పుడు సీఎం అనే పొజిషన్లో కూర్చున్నప్పుడు రెస్పాన్సిబుల్గా అందరి సెంటిమెంట్స్ని కలిసి ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక చాలా పెద్ద బాధ్యత. ఒక వెండటా అండ్ రివెంజ్ పాలిటిక్స్లో వెళ్ళినప్పుడు కేసీఆర్ గురించి ఏదో మాట్లాడడమో లేకుంటే కేటీఆర్ గురించి ఏదో మాట్లాడడమో అంటే ఇప్పుడు నేను అన్నా కదా, లాస్ట్ 10 yearsలో ఇఫ్ మీరు ఎవరైనా అడగండి, దే హ్యావ్ మేడ్ గుడ్ మనీ అండి. ఎవరైనా, ఎందుకు మీకు ఏదైనా ప్లాట్ ఉంటే ప్లాట్ వాల్యూ 10 yearsలో పెరగలేదా? మీరు ఎవరైనా బయర్స్ వ్యూవర్స్ని అడగండి కమెంట్స్లో. లాస్ట్ 10 yearsలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా వాళ్ళు కొన్న ప్రాపర్టీ 3-4x పెరిగిందా లేదా? కానీ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? భవిష్యత్తు తరాలను గుర్తుపెట్టుకొని నాలాలు కావచ్చు, చెరువులు గల ఆక్రమిస్తే ఒక చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోతుంది. ఇప్పటికైనా మన చర్యలు తీసుకోకపోతే మనం హైదరాబాద్ మర్చిపోయే పరిస్థితి తీసుకొని వస్తారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై చిన్నపాటి వర్షాలకైతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా మనం చూసాం. మరి దీన్ని ఎందుకు స్వీకరించట్లేదు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని? సార్, నేను మీకు దీని ముందు చెప్పిన మాట, ఆ మొత్తానికి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడు మీకు 111 జియో అనే కాన్సెప్ట్కి కూడా ఒక గ్రే ఏరియానే ఉంది. ఇప్పుడు దానికి జియో 69 అనే ప్రీవియస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారు వచ్చి సీఎం అయిన వెంటనే కొన్ని రోల్ బ్యాక్స్ చేశారు, కానీ మళ్ళీ సైలెంట్గా అయిపోయారు. ఇప్పుడు FTL గురించి మీరు అంతా హడావిడి చేసి అన్ని చేసిన తర్వాత కూలగొట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దీన్ని సైలెంట్ అయిపోతారు. అలా మీరు ఆ 84 విలేజెస్లో ఉన్న గ్రామాలని అన్నింటినీ మీరు లిస్ట్ చేసినట్టు మీకు ఒక పాలసీ అనేది హైడ్రాకు ఉంటే దాన్ని మీరు పబ్లిక్లో పబ్లిష్ చేయాలి. కంపల్సరీ చెప్తున్నారు. రాబోయే కాలంలో NOC ఉంటేనే, హైడ్రా నుంచి NOC ఉంటేనే మీరు ఆ ప్రాంతంలో బఫర్ జోన్లో కావచ్చు, అది NOCలో బఫర్ జోన్లో ఉందా, FTLలో వాళ్ళు ఇస్తా అంటున్నారు కదా. చట్టం తీసుకుని వస్తా అంటున్నారు, సపరేట్గా పోలీసు వ్యవస్థను తీసుకుని వస్తా అంటున్నారు ప్రభుత్వం. ఇది ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే ఎక్కడ రాంగ్ జరుగుతుందని చూసుకుంటేనే సో ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కూడా వాళ్ళకి అర్థమయ్యే ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు జరిగేదేదో జరిగిపోయిందండి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడైనా మీరు అన్నట్టు ఆ పాలసీ ఫ్రేమ్వర్క్స్ అనేది ప్రాపర్గా పబ్లిక్కి ఎడ్యుకేట్ చేసినట్టు, లేకుంటే మన HMDA ఒకప్పుడు వీడియోస్ తీశారు, UDS స్కీమ్లో ఇల్లు కొనకండి అని. దాని తర్వాత మీరేంటిది డోంట్ బై అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, 111 జియోలో ప్రాపర్టీలు కొనకండి అని చెప్పి. అలాగే హైడ్రా గురించి ఒక PIL, ఒక CSR యాక్టివిటీ మన GHMC కానీ HMDA చేస్తే will it not help the people? వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో మొత్తం మెన్షన్ చేసాం. ఇక్కడ సామాన్యునికి అర్థం కాదు ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సామాన్య మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, సామాన్యులకి పీపుల్ వాళ్ళకి ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా వెతుక్కోవాలి, అసలు మన బఫర్ జోన్లో ఉందా లేదా, ఆ లొకేషన్కి వెళ్ళి ఎలా వెతుక్కోవాలని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. చూసానండి యాక్చువల్లీ నేను రీసెంట్గా lakes.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది, ఆన్లైన్ వెతికితే చాలా మంది చూస్తున్నారు. అది గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలా మందికి అర్థమవుతుంది.
సార్ అది ఇప్పుడు నార్మల్గా హెచ్ఎండిఏ వెబ్సైట్ చూస్తేనే కూడా అది చాలా కాంప్రిహెన్సివ్ వెబ్సైట్. గవర్నమెంట్ వెబ్సైట్స్ మీకు మన టిపికల్ చూడడానికి మీకు అమెజాన్ జొమాటో వెబ్సైట్ లాగా ఉండవండి. అది అంటే చాలా స్ట్రాటజిక్గా హెవీ వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంట్లో ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలనేది మీరు పబ్లిక్కి మీరు నేర్పిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. చూస్తారు కదా మీరు వేరే హెల్మెట్ ట్రిపుల్ ఆడపకండి, ట్రాఫిక్ సంబంధించి అట్లా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటూ ఉంటే పీపుల్ విల్ ఆ వెబ్సైట్కి క్రౌడ్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు రిజిస్టర్డ్ పోస్ట్తో ద్వారానే మీకు ఇంటికి ఏదైనా వస్తే మీరు దాన్ని నోటీస్ ద్వారానో దేన్నో మీరు యాక్సెప్ట్ చేస్తుండే. ఈ మధ్య వాట్సాప్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఈమెయిల్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. అంటే ద లాస్ హ్యావ్ బీన్ చేంజ్డ్. అట్లా నేను అనేది ఏంటంటే యూ ఎడ్యుకేట్ ద పీపుల్, యూ డ్రాఫ్ట్ పాలసీస్, యూ మార్కెట్ దెమ్, యూ పబ్లిసైజ్ దెమ్ అండ్ దెన్ యూ ఎన్ఫోర్స్ దెమ్. ఇది చేయకుండా మీరు ఓవర్ నైట్ ఒక కమిటీ ఫామ్ చేసేసి మార్కెట్లో అంత ప్యానిక్ క్రియేట్ చేసేసి ముందుకెళ్ళడం అనేది చేయడం అనేది ఐ అగ్రీ విత్ వాట్ యూ హ్యావ్ సెడ్. బట్ హౌ ఫేర్ ఈజ్ ఇట్ ఫర్ యూ టు గో బ్యాక్ 30 years, 10 years, 20 years అండ్ గో ఆన్ డెమోలిషింగ్ వాట్ హెస్ ఆల్రెడీ బిన్ ఎగ్జిస్టింగ్? మీరు చెప్పే ప్రతి మాటకి కట్టుబడి ఉంటారా? 100% అండి. బికాస్ మీరే అన్నట్టు ఆన్ కోర్ట్ పొలిటీషియన్స్ హ్యావ్ బిన్ ఇన్వాల్వ్డ్. మీ మాటలు ఇవి. దాని తర్వాత మీరేం చెప్పారు? గవర్నమెంట్లు ఫీజులు ఇచ్చారు, గవర్నమెంట్లు అప్పటికి ఆ టైంకి అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని క్రాస్ అయ్యి మీకు జిహెచ్ఎంసీ గవర్నమెంట్ పవర్ ఇచ్చింది, గవర్నమెంట్ వాటర్ ఇచ్చింది, గవర్నమెంట్ ప్రతిదీ అక్కడ గవర్నమెంట్ ద్వారా వెళ్ళి మళ్ళీ ఈ రోజు రివర్స్ని ఇరేజ్ చేయడం కన్నా ఎక్కువ ముందు చూపు అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి, మన రాష్ట్రానికి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చేసిన దానిపైన ఒక ఫౌండేషన్ అనేది, మరి సరే ఏం గొప్ప చేయలేదు అనుకోండి, ఒక ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ పైన బిల్డ్ చేసి మీరు ముందుకెళ్ళడానికి ఇంకా ఆలోచించవచ్చు. ఐ కంప్లీట్లీ ఎంకరేజ్ యువర్ థాట్. మన వాన పడితే వరదలు వచ్చేస్తున్నాయి, మునిగిపోతున్నాము, డ్రైనేజ్లు ఇంకా నాలాలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఐ కంప్లీట్లీ ఎంకరేజ్. కానీ దానికి మీరు ఇక నుండి చర్యలు తీసుకొని ఉన్న వాటిని కూడా ఒక లిమిట్ వరకు మీరు పోండి. ఉన్న వాటికి కూడా హైడ్రాలో జరిగింది ప్రతిదీ తప్పని అనట్లేదు. డెఫినెట్గా మనకు, ఎందుకంటే ఒక ఇల్లుని కొలగొట్టినప్పుడు ఇమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఏడ్చే మనుషులు ఉంటారు, బాధిస్తులు ఉంటారు. వాళ్ళ ఫోటో చూపిస్తే ఏదో గవర్నమెంట్ అన్యాయం చేస్తుందని అనిపిస్తుంది. ఇల్లే అంటారు. కరెక్ట్, మనకి అదే ఇంకా కరెక్ట్. సో దీన్ని మనం పబ్లిక్లో చూపించినప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ కూడా రాంగ్ అనిపిస్తుంది. కానీ డెప్త్లో పోయి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్తే 100% హైడ్రా ఆర్ 100% గవర్నమెంట్ రాంగ్ చేస్తుందని నేను చెప్పనండి. మేబీ 60%, మేబీ 70% రైట్ చేస్తుంది, మేబీ 30% తప్పులు ఉన్నాయి, మేబీ 80% కరెక్ట్ ఉంది, 20% తప్పులు ఉన్నాయి. ఆ 20% ఇప్పుడు అందరికీ పానిక్ సిచ్యువేషన్లో పెట్టేసింది. సో పాలసీ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది రియల్ ఎస్టేట్ సంబంధం లేకుండా ఒక పొలిటికల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. అంటే మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తే ఓకే. అంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ని డ్యామేజ్ జరుగుతుంది, హైదరాబాద్ పెట్టుబడులు రావాలంటే భయపడుతున్నారు అని చెప్పి నిన్న మొన్న ఒకరిద్దరు మాట్లాడారు టీఆర్ఎస్ లీడర్స్. సో పొలిటికల్గా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాటకే కట్టుబడి ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేదు, అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, ఎవరైనా సరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగితే నిర్దాక్షిణ్యంగా కూల్ చేయని చెప్పి కూడా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1-2 సందర్భాల్లో మీటింగ్స్లో కూడా ఆయన హైడ్రా గురించి మాట్లాడటం కూడా జరిగింది. హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా హైడ్రా తీసుకొని వస్తాము, ఈ నాలాలు ఎవరైతే ఆక్రమించారో చిన్న పెద్ద నిర్దాక్షిణ్యంగా కూల్ చేస్తాం. సో పొలిటికల్ డ్యామేజ్ జరుగుతున్నా కానీ ఇంత స్పీడ్గా వెళ్ళడానికి కారణం ఏముంటుంది అంటారు? ఇందులో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి మనకి. సార్ ఇది చాలా, అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ క్వశ్చన్, చాలా అంశాలు దీన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒక ఉదాహరణతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్రీవియస్ ప్రభుత్వంలో మన విఆర్ఓల్ని ఇంకా మన మాన్యువల్ వర్క్స్ని అన్నిటిని మనం తీసి ధరణి అనే ఒక పోర్టల్ని వీళ్ళు లాంచ్ చేశారు. ధరణి మంచిది కోసమే చేసినట్టు ఒక అందరికీ దీన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆఖరికి ఇబ్బందులు ఈ రోజు వరకు కూడా అందరూ చాలా మంది కష్టపడుతున్నారు. సో ఈ రోజు మీరు ఇదే మార్కెటింగ్ని మీరు హైడ్రా గురించి మీరు చేయాలనుకుంటే, అదే యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేసుకుంటే చాలా మందికి మీరు మంచిది చేద్దామని అనుకుంటున్నారు మీరు. కానీ దీని ద్వారా జరిగే సెంటిమెంటల్ బ్యాక్ క్లాష్ అనేది నేను అన్నాను కదా, అర్థమవుతుంది కొంచెం టైంలో మీకు అన్ఫోల్డ్ అవుతుంది. అప్పుడు అడ్వైజర్స్ అనేది వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ చెప్తూ ఉంటారు దీన్ని కొంచెం స్లోగా తీసుకుందామని, ఒక పాలసీ మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి హౌ పొలిటికల్ డ్యామేజ్ అంటున్నారా సార్? బ్రాండ్ హైదరాబాద్ అనేది లాస్ట్ 10 yearsలో చాలా ఎస్టాబ్లిష్ అయింది వరల్డ్ వైడ్. ఓకే, మీరు పేరు చెప్పకూడదన్నా కానీ నేను పేరు చెప్తా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రభుత్వానికి చాలా చేశారు మన కరెంట్ గవర్నమెంట్లో, ప్రీవియస్ గవర్నమెంట్లో. ఇప్పుడున్న టీం, మన శ్రీధర్ గారు,
రేవంత్ రెడ్డి గారు, విక్రమార్క గారు, ఉత్తమ్ గారు వీళ్ళందరూ కూర్చొని దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, లేకుంటే ఒక కలెక్టివ్, నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి అప్పుడు వన్ ఆఫ్ ద మీటింగ్స్ నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు పిఎం ఉన్నప్పుడు జెనీవాలో ఒక కాన్ఫరెన్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపోజిషన్లో ఉంటే అతన్ని ఫారెన్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ కింద పోయి ఇండియాని రిప్రజెంట్ చేయమని చెప్పి ఆపోజిషన్ నుంచి తీసుకెళ్ళాడు. సో దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ బ్యాక్ దెన్. ఈరోజు మీరు గ్లోబల్ ఫ్రంట్లో పెద్ద గ్లోబల్ వరల్డ్ లీడర్స్ ముందు కేటీఆర్ పోయి మనల్ని తెలంగాణని రిప్రజెంట్ చేసి ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకొని ఇన్ని కంపెనీస్ని ఇక్కడ తెచ్చినప్పుడు అతన్ని పాలసీ మేకింగ్లో ఎందుకు మీరు యూ కాంట్ డూ? ఈ పాలిటిక్స్ గురించి మీరు, ప్రభుత్వం గురించి, ఇండియాని ఇండిపెండెన్స్ తెచ్చే పార్టీ మీరు, కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఈరోజు మీరు దేశానికే మంచిగా చేద్దాలనుకున్నప్పుడు వై కాంట్ యూ పిక్ పీపుల్ హూ ఆర్ జెన్యున్లీ గుడ్ ఫర్ ద స్టేట్? తెలంగాణ ఆ రోజు టీఎస్, ఈరోజు టీజీ, కానీ తెలంగాణనే. అబ్రివేషన్లు మారితే మాత్రం స్టేట్ మారలేదు. ఈ పాలసీ ఈ డిఫరెన్షియల్ పొలిటిక్స్ నుంచి బయటికి వచ్చి జెన్యున్గా తెలంగాణకి ఏం బాగుందని చెప్పి ఒక నెక్స్ట్ 10 years గురించి ఆలోచిస్తే మంచిది చాలా జరిగిపోయినాయి. దానిపైన కొంచెం బెటర్ చేసి ఆలోచిస్తే మనం బాగుపడతాం. మేమైతే పొలిటికల్ ముద్ర పడే అవకాశం ఉంది చూడండి. ఉండొచ్చండి. ఐ డోంట్ కేర్. అజెండాస్ అనేవి మనం డ్రైవ్ చేయకూడదండి. జరుగుతున్న వాస్తవాలే మాట్లాడుతున్నాం అంతే అండి. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్. అండ్ ఇంటర్నల్గా ఎవరండి 2-3 days చూస్తారు, అందరు మర్చిపోతారు. నోబడీ హ్యాస్ ద టైమ్ టు బాదర్ అబౌట్ ఆల్ దిస్. కానీ రెగ్యులర్గా నేను ఒక 10 videos మాట్లాడనుకోండి, వచ్చేస్తాను నా దగ్గర. హైడ్రా అనేది రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు పొలిటికల్ డ్రామానా, పొలిటికల్ వెండెటానా అని మాట్లాడుతున్నాం. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వైజ్ ఫర్ అస్ టు కమ్ టు కంక్లూజన్. సో ఒక రకంగా మంచి ఒక రకంగా చూసుకున్నామంటే భవిష్యత్ తరాలను ఆలోచించి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోపక్క మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా కొంచెం టైం ఇచ్చి గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఒక ఆసరా ఇచ్చి, అంటే వేరే ప్లేస్లో ఒక ప్లేస్ ఇచ్చి ఇక్కడ కూల్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. కొంచెం టైం ఇచ్చే వాళ్ళకి. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఫైనల్గా నష్టపోయింది కామన్ మ్యాన్. బిల్డింగ్ కట్టాడు, అమ్మేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఎవరు ఎన్నికిస్తారు? సార్, కామన్ మ్యాన్ డ్యూటీ ఏంటంటే హీ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ త్రూ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేటెడ్ త్రూ గవర్నమెంట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఒక కోర్టులో పోయి, రైట్, ఒక తప్పు జరిగింది, నాకు తెలియలే, రైట్, అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది, నేను చూడలేదంటే మీరు పోలీసు వాడికి చెప్తే వాడు చాలాన్ కట్ చేయడా? మీ బాధ్యత. బయర్ బివేర్, యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూ డెలిజెన్స్. అది చేసి కూడా అతను అక్కడ ఇల్లు కొన్నాడంటే అతను తప్పు. అందుకే హైడ్రా లాంటి చట్టాలు వస్తేనే ఇప్పటికైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేకుంటే ప్లాట్లు తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పి ఎడాపెడ కొంట నష్టపోయే బదులు ఇప్పటికైనా ఇలాంటి చట్టాలు ఉంటే ఇక నుంచైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రజలు. జరిగింది ఏదో జరిగిపోయింది, నష్టపోయే వరకు నష్టపోయారు. ఇక నుంచి అయినా నాలాలు ఆక్రమించాలన్నా, చెరువులు ఆక్రమించాలన్నా, ఆక్రమించి బిల్డింగ్స్ కట్టినా అవి కొనాలన్నా కూడా ఒక వణుకు పుట్టింది. సో ఈ చట్టాలు ఎప్పటి నుంచో ఉండే కదా సార్, కానీ ఈసారి ఇంతకుముందు చాలా చట్టాలు వచ్చాయి, కానీ హైడ్రా ఎన్ఫోర్సబిలిటీ జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు, నేను అదే చెప్తున్నాను, నేను మళ్ళీ అదే మాట చెప్తా. ఇప్పుడు మీరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మీరు వెన్నక 2 అడుగులు వేసి 10 అడుగులు ముందుకేయండి. మీరు వెన్నక 10 అడుగులు వేశారు, ఇప్పుడు మీరు ముందెన్ని అడుగులు వేయబోతున్నారు అనేది కాన్సెప్ట్. ఆల్రెడీ భయం పుట్టించిన తర్వాత, సెంటిమెంట్ని హర్ట్ చేసిన తర్వాత, జస్ట్ పీపుల్ విల్ నౌ లుక్ ఫర్ లేకుండా ఇది ఒక కామెడీ ఫ్యూ డేస్, ఇట్స్ ఓకే. దాని తర్వాత గవర్నమెంట్ ఈ హైడ్రాని కూడా బెటర్ చేసి హైదరాబాద్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఈజ్ ఆన్, మొన్న న్యూస్ చదివాను, 6.85 lakh crore డెట్లో ఉన్నాం మనం. తెలంగాణ ఈజ్ 6.8 lakh crore డెట్, 6.85 lakh crore డెట్. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. రేవంత్ రెడ్డి గారు గమని కూర్చోరు. డెఫినెట్గా మంచి యూఎస్ ట్రిప్కి వెళ్తున్నారు. హిల్ బ్రింగ్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దావోస్లో కూడా 43,000 crores ఏదో తీసుకొని వచ్చారు. సార్, వీళ్ళు అదే చెప్తున్నా, రాంగ్ అనేది ఓవరాల్గా మనము ఒక స్టాంప్ ఇవ్వలేము. ఇక్కడ చిన్న చిన్న పాకెట్స్లో సమ్ హేస్టీ డిసిజన్స్, సమ్ ఇమ్మెచ్యూర్ పబ్లిక్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నేను అన్న దాంట్లో కూడా ఎవ్రీవన్ మే నాట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి, కొంచెం ఓవర్ ఇమోషనల్గా మనం ఏదో కొన్ని మాటలు అనేస్తాం. కానీ సీఎం అనే పదవిలో ఉన్నప్పుడు, కొన్ని పొజిషన్ బేస్డ్ కొన్ని థింగ్స్ మనం మాట్లాడుతున్నప్పుడు మెనీ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. సో ఈరోజు మీరు అంటున్నారు తెలంగాణ గ్లోబల్గా ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది, దీనికి ముందుకు వెళ్తూ ఏదైనా ఇబ్బంది ఉంటుందంటే ఐ డిసగ్రీ అండి. ఆ ఫౌండేషన్ ఆల్రెడీ మనకు లే అయిపోయింది. కానీ ముందుకు వెళ్తూ హౌ రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్ దట్ అనేది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
ఎందుకంటే డెఫినెట్గా కంపారిజన్స్ మనకు ఏర్పడతాయి. రేవంత్ రెడ్డి కేటీఆర్ లాగా చేయగలుగుతాడా? సో బిల్డర్స్, అందరు బిల్డర్స్ తప్పు చేస్తారని లేదు. నో, మాట్లాడాలి. కొంతమంది అక్కడ తప్పు చేయడం రియల్ ఎస్టేట్లో ఇవి కామన్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రీసెంట్గా హైడ్రా కూల్చివేతల తర్వాత బిల్డర్స్కి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని చూసుకొని వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఏదో లాస్ పోవాలని ఎవరు చేయరు. ఈ మధ్య సోషల్ మీడియాలో బిల్డర్స్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, దొంగలని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి జనాలను ముంచేస్తున్నారని చెప్పి కొన్ని జరుగుతున్నాయి, అందరూ కాదు. సో ఈ ఎఫెక్ట్ అనేది నిజంగానే లీగల్గా వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసి నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా చూపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మధ్య మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లేస్ అ వెరీ రోల్. 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ప్రెస్ అంటారు కదా, దాన్ని అడ్వాన్స్డ్ వర్జన్స్తో తీసుకెళ్ళి ఒక 10 years ముందు చూడాలంటే ఒక మూవీ అమెరికాలో రిలీజ్ అవుతే ఇండియాలో ఒక 3-4 months పట్టేది. కానీ ఈ మధ్య ప్రతిదీ గ్లోబల్గా ఆ నిమిషానికి రిలీజ్ అయిపోతుంది. సో డేటా అక్రాస్ ద వరల్డ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ వెరీ ఫాస్ట్. అలాంటి అంశం, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అందరినీ అర్జెంటుగా ఒక కలర్లో మీరు పెయింట్ కొట్టేస్తున్నారు. నోబడీ ఈస్ టేకింగ్ ద టైమ్ టు రీసెర్చ్. అరే నిజంగా వీడు తప్పు చేశాడా? అరే నిజంగా ఇతని దాంట్లో ఒక ప్రాబ్లం ఉందా? ఇతని ప్రాజెక్ట్లో ఇలాంటి ఏదైనా ఆల్టరేషన్స్ ఉన్నాయా? నేను కొన్ని చూశాను. దే హ్యావ్ డన్ సమ్ అబౌట్ వేరే బిల్డర్, ఐ థింక్, ఐ డోంట్ నో, వాసవి అనుకుంటా, వేరే ఏదో బిల్డర్ని అనవసరంగా దే డిడ్. మళ్ళీ వాళ్ళ డైరెక్టర్ వచ్చి ది గేవ్ అన్ అనౌన్స్మెంట్. సి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద HMDA వెబ్సైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద RERA వెబ్సైట్. RERA నంబర్ తీసుకొని వెబ్సైట్లో మీరు వేస్తే సర్వే నంబర్లు, జాతకం మొత్తం బయటపడుతుంది. దాన్ని మళ్ళీ మీరు గవర్నమెంట్తోనే క్వశ్చన్ అడగాలి. ఆడు దొంగ అంటే నువ్వు దొంగ, ఆడు దొంగ అంటే నువ్వు దొంగ. అలాంటప్పుడు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? అక్కడ జాలీ సర్వే నెంబర్ తయారైందంటే RERA ఆఫీస్లో కూడా మీకు తప్పున్న మనుషులు ఉన్నారు. సో ఇఫ్ ద కరెంట్ గవర్నమెంట్ ఈస్ రెక్టిఫైయింగ్ దట్, దెన్ ఐ సపోర్ట్ ఇట్, ఐ ఎన్కరేజ్ ఇట్. కానీ నా పాయింట్ ఏంటంటే, హౌ ఫేర్, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, హౌ ఫేర్. అప్పుడు ఆ రోజు కరెక్ట్, ఈ రోజు చట్టం మారిందని ఆ రోజు, ఇప్పుడు మన మెయిన్ రోడ్ ఉంది, ఇవన్నీ ఎప్పుడొకప్పుడు ఈ పొలాలు, రైట్, ఇవన్నీ పొలాలు. సడన్గా మెయిన్ రోడ్లో ఈ 100 గజాలు మా పేరుకి రాసి ఇవ్వలేదంటే ఇక్కడ రోడ్ బ్లాక్ చేస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసుకుంటారు. అక్కడ ఇల్లు కట్టినట్టు పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇల్లు కట్టినట్టు పరిస్థితి ఏంటి? అయిపోయింది పాతది. ఇప్పుడు ముందుకెళ్తూ మనం పాలసీ ఫ్రేమ్వర్క్ చేసుకొని హౌ డూ వీ క్రియేట్ అవేర్నెస్ ఆన్ అందరు బిల్డర్స్ ఒకేలాగా లేరు. అండ్ ఆ రోజు కూడా బిల్డర్, ఎందుకంటే మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతా, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు లేకుంటే ఇప్పుడు కూడా ఎక్కడో ఒక ప్లేస్లో మనం పోతే ఎవ్వరు ఏం చూడకపోతే మనం ఏదో ఒకటి కొట్టేసి పాకెట్లో పెట్టుకోమా? ఎంత చిన్నది, ఒక చాక్లెట్ ఉండనివ్వండి, ఒక పెన్ ఉండనివ్వండి, సరదాగా దొరికింది తీసి అట్లా పెట్టుకున్నాం పాకెట్లో. అలాగే ఒక బిల్డర్కి కూడా ఒక 2 ఎకరాలు, ఒక ఎకరమో, ఒక గజమో, ఒక 1000 గజాలు అట్లా మనకు అట్లా దొరికినప్పుడు ఏదో ఒక ట్రై చేసి ఉంటాడు. ఆ టైంలో అక్కడ ఉన్న ఒక పొజిషన్లో ఉన్న ఒక పవర్ఫుల్ ఎంప్లాయీ దాన్ని ఈ విధంగానో బ్యాక్ డేట్ చేసో ఏదో చేసో ఆ పర్మిషన్ తెచ్చి ఇచ్చేసాడు. అంటే సిస్టంలో లూప్ హోల్ ఉంది కదా, ఎట్లా చేయగలిగాడు? ఆ సిస్టమ్ని మార్చాలనే కాన్సెప్ట్లో ముందుకెళ్ళాలి. కానీ వెళ్తూ ప్రతి బిల్డర్ దొంగ, ప్రతి రియల్టర్ దొంగ, ప్రతి కస్టమర్ బాధిస్తుడు అంటే కొన్ని మంది తెలిసి కూడా 111 ఇల్లు కొంటున్నారు అంటే వాళ్ళు ఇన్నోసెంట్ అని చెప్పాలా, వాళ్ళని ముదురు అని చెప్పాలా? కాన్సెప్ట్ ఈజ్ సిస్టంలో ఇది. మరి మనం ఇండిపెండెన్స్ నుంచి మన చాలా పెద్ద మ్యాక్రో కాన్వర్జేషన్ అయిపోతుంది, పాయింట్ టు పాయింట్ కాకుండా జనరిక్ అయిపోతుంది. ఒక బిల్డరు ఏదో పర్మిషన్ తీసుకుని బిల్డింగ్ కట్టడం, డబ్బులు పోగేసుకోవటం, వెళ్ళిపోవటం, బాగా సంపాదించారని చెప్పి బయట ఒక టాక్. అంత ఈజీగా ఒక బిల్డింగ్, ఒక ప్లేస్ తీసుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టడం, ఆ కన్స్ట్రక్షన్ కనుక మొదలుపెట్టడానికి దాదాపు 15 డిపార్ట్మెంట్లతో వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని వచ్చి దాని కనుక చాలా పెద్ద కష్టం కూడా ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయి, డబ్బులు కొట్టేస్తున్నారు, డబ్బులు ఈ విధంగా అంత ఈజీ అంటారు ఇదంతా? అంటే ఈ ఒక్క ప్రశ్నకి నాకు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్, మీరే చెప్పేశారు మొత్తం. సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద విజన్ ఆఫ్ అ డెవలపర్ అండి. ఇప్పుడు ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఒక కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న ఒక వ్యక్తి ఒక విజనరీ అండి. ఇప్పుడు మన 20-25 years ముందు మన నాయుడు గారు విజన్ 2020 అని ఒక హైదరాబాద్కి ఒక సృష్టించారు. అక్కడి నుంచి మనకు మాదాపూర్, హైటెక్ సిటీ అన్నీ మనకు దొరికాయి. అక్కడ నుండి వచ్చిన నెక్స్ట్ ప్రభుత్వాలు ఆ విజన్ని ముందుకు తీసుకెళ్లారు. సో రియల్ ఎస్టేట్లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్స్ నేషన్ బిల్డర్స్ అని చెప్పాను కదా, దే ఆర్ విజనరీస్ అండి. ఒక 20-25-30 yearsలో ఏం అవసరం రాబోతుంది అనేది ఆలోచించి సృష్టించి వాళ్ళు ప్రాపర్టీని వెతికి
రాబోయే అర్బన్ ఫ్యామిలీస్కి ఎలాంటి అవసరాలు రాగలుగుతాయి అని చెప్పి ఆలోచించి ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు స్థాపిస్తారండి. సో ఆ విజన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత ద గవర్నమెంట్ అండ్ బిజినెస్ ఫ్రెటర్నిటీ, ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతాయండి. ద గవర్నమెంట్ షుడ్ వర్క్ ఫర్ ఫెసిలిటేటింగ్ ద బిజినెస్ అండ్ బిల్డింగ్ ద నేషన్. ఇలాంటి ఒక ఎకానమీ బిల్డింగ్ ఇండస్ట్రీకి అన్ని కార్నర్స్లో మీరు పాలసీ ఫ్రేమ్వర్క్ని చాలా టైట్గా చేయగలిగితే థింగ్స్ విల్ నాట్ మూవ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫుల్ లిబరల్ లెట్ ఎవ్రీ ఫెలో డూ వాట్ హీ వాంట్స్ అని కూడా చెప్పట్లేదు. కానీ యూ హ్యావ్ టు నో ఎక్కడ కొంచెం లూజ్ ఇవ్వాలి, ఎక్కడ టైట్ చేయాలి. ఇలాంటి కంప్లయన్సెస్ ఇష్యూస్లో అయితే 110% మీరు టైట్ చేయాలి. కానీ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ వేర్ దే హ్యావ్ డన్ సో మచ్ ఈదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్పింగ్ ప్రొటెక్ట్ ద లేక్స్, నాట్ ఎవ్రీ బిల్డర్, there must be some builders who are guarding some lakes, there must be some builders who are constructing parks, there must be some builders who are taking care of some social need of the society. మనకు అంటే రైట్ హ్యాండ్ చారిటీ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ తెలియకూడదు అంటారు. there must be so many people. ఇలాంటి పరిస్థితుల్లో మనము అందరు బిల్డర్స్ని ఒకే దృష్టిలో చూడడం తప్పు. హ్యావింగ్ సెడ్ దట్, మన టీఎస్ బీపాస్ అనే ఒకటి ఉండే, మీకు గుర్తుందో లేదో, 500 స్క్వేర్ మీటర్స్ లోపల మీకు ఏదైనా మీరు కడితే యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ పర్మిషన్, సెల్ఫ్ అటెస్టేషన్ యూ కెన్ గో ఫర్ బిల్డింగ్ అనేది. అలాంటి కొన్ని చిన్న చిన్న వాటి విలువనే ఇలాంటి కొన్ని హైదరాబాద్లో వచ్చినట్టనే నాకు అభిప్రాయం. బికాస్ సో మెనీ థింగ్స్ అండ్ సో మెనీ లేక్స్ మనకు ఉన్నాయి కదండి. అన్నిట్లో మనము బిల్డర్ తప్పు చేశాడు లేకుంటే బిల్డర్ దొంగ అని చూడడం అనేది చాలా తప్పు. దట్ ఆ ఫస్ట్ అది చేంజ్ చేయాలండి. నాట్ ఓన్లీ బిల్డర్, ఈవెన్ ఎవ్రీ వన్ కనెక్టెడ్ ఇన్ ద ఫ్రెటర్నిటీ, ఎవ్రీ వన్ కనెక్టెడ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ని అదే దృష్టితో చూస్తారు. నీకేంటి నువ్వు బాగా సంపాదిస్తున్నావు. నో, డెవలపర్ ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యి అన్ని అప్పులు తీర్చిన తర్వాత, అన్ని ట్యాక్స్లు తీర్చిన తర్వాత, అన్ని జీతాలు ఇచ్చిన తర్వాత, అంత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత లాస్ట్లో మిగిలేది డెవలపర్ కండి. సో మధ్యలో అన్ని పేమెంట్లు ముందుకు వెళ్ళిపోతాయి అందరికీ, లాస్ట్లో బిల్డర్కి మిగిలేది ఎంత. అదే ఈ మధ్య అందరూ ఓవర్ సప్లై పెరిగిందని తెగ నెగోషియేట్ చేసేసి బిల్డర్ని చంపేస్తున్నారు. సో బిల్డర్ 3.5-4 ఇయర్స్ తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ మీకు ఇవ్వాలంటే ఆ పిచ్చి పిచ్చి నెగోషియేషన్లు చేయకపోతే, బిల్డర్ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రైసింగ్ కరెక్ట్గా పెట్టేసి అందరి ముందు ఇగో ఇది మాకింత, ఇది మాకింత, ఇంత మాకింత అని చెప్పి ఫేర్ ప్రైసింగ్ పాలసీ అనేది అడాప్ట్ చేసుకుంటే ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ అండి. కాకపోతే ట్రెడిషనలీ థంబ్ రూల్, డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై. అంత డిమాండ్ లేకపోతే బిల్డర్ ఎందుకు కడతాడు? అది కూడా కరెక్ట్గా. సో పీపుల్ ఆర్ ఇంక్రీసింగ్ ద ప్రైసెస్ బికాస్ ద డిమాండ్ ఫర్ హౌసింగ్ విల్ ఆల్వేస్ బీ హై. నేను మీకు చెప్పాను కదా, ఎప్పుడు మనము ఉన్న సప్లై కన్నా మన దగ్గర డిమాండ్ ఎక్కువనే ఉంటుంది. సో దట్ ఈస్ మై పర్వ్యూ. సో ఫైనల్గా ఓపెన్ ప్లాట్ బిజినెస్ ఎలా ఉంది ప్రజెంట్ మార్కెట్? ఓపెన్ ప్లాట్ సో ఓవరాల్గా సేల్స్ పరంగా చూసుకున్నామంటే హైదరాబాద్లో ప్రజెంట్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో? ఓపెన్ ప్లాట్ బిజినెస్ అంటే ఇది చాలా సెలెక్టివ్ మార్కెట్ అండి. అంటే బెంగళూరు హైవే 6 లేన్ హైవే అవుతుంది, అది బాగా నడుస్తుంది. మళ్ళీ మూచర్లలో ఇప్పుడు మళ్ళీ 4th సిటీ, ఏఐ సిటీ మీరే చెప్తున్నారు కదా, అక్కడ కొంచెం ఆప్టిమిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన సదాశివపేట్ హైవే నిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కాబట్టి, సో ఈ 3 roads ఆర్ గోయింగ్ వెల్. సదాశివపేట్ హైవే, బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే. ఇప్పుడు విజయవాడ హైవే కూడా బాగా టర్నింగ్లో ఉంది. విజయవాడ హైవే మొన్ననే ఈ వానల వల్ల ఇవన్నీ వల్ల ఇబ్బందులు పడింది. సో మళ్ళీ అది కూడా కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద లాంగ్ రన్ మేబీ. సో ఇది బయర్ టైమా సెల్లర్ టైమా? దిస్ ఈస్ డెఫినెట్లీ అ ఎండ్ యూజర్ బయర్ టైం అండి. ఎండ్ యూజర్ బయర్ టైం. అండ్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు రైట్ నౌ దే మైట్ నాట్ షో టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఒక ఆప్షన్ని ఐడెంటిఫై చేసినా కూడా అది తొందరగా క్లోజ్ అవ్వదు. వెయిట్ అండ్ వాచ్ అనే కాన్సెప్ట్లో వెళ్తారు. అండ్ ఆ డ్యూరేషన్ టైమ్ ఆఫ్ క్లోజింగ్ ద డీల్ అనేది చాలా లాంగ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే టూ మెనీ ఆప్షన్స్ అవుతాయి. ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు చాలా మంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఎక్కువ హైదరాబాద్కి ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా ఉంది మీరు అబ్జర్వేషన్ చేసిన దాంట్లో? సార్, ఇట్స్ జెనరిక్ అండి. అంటే లోకల్ ఎన్ఆర్ఐస్ డిఫరెంట్గా ఆలోచించడం అని కాదు. ఒక ఎన్ఆర్ఐ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీనో ఒక రిలేటివ్నో ఇది చూసి ఇది పోయి చూసి రండి ఏం నడుస్తుందని అనుకుంటారు. ఇక్కడ నుంచి న్యూస్ వెళ్తుంది,
అవును కరెక్ట్గానే కొంచెం వాళ్ళు రేట్ తగ్గేటట్టు ఉన్నారు, ఇంత పేమెంట్ టర్మ్స్, మల్టిపుల్ పేమెంట్ టర్మ్స్ వెళ్తాయి, అక్కడ నుంచి అతను నెగోషియేట్ చేసుకొని ఎవ్రీవన్ ఇస్ గోయింగ్ టు ట్రై ఫర్ అ గుడ్ డీల్ అండి. పీపుల్ ఆర్ బయింగ్. కాస్త మార్కెట్ స్పీడ్ పెరిగింది హైదరాబాద్లో రీసెంట్గా 1 వీక్ నుంచి, లావాదేవీలు బాగా జరుగుతున్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు అది 1 వీక్ నుంచి కొంచెం మార్కెట్లో? సార్ మనకు హైడ్రా ఎప్పుడు స్టార్ట్ అయింది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ ముందు. దాని ముందు ఇల్లులు చూసి ఆల్మోస్ట్ క్లోజింగ్ చేసేటోళ్ళు కొన్ని మంది ఈ టిపికల్ జెనరిక్ సెంటిమెంట్ వల్ల కొంచెం వెనకెళ్ళి ఉంటారు. అదర్ దెన్ దాట్ ఆ ఉన్న ఆ ఫ్లడ్డింగ్ ఆఫ్ పీపుల్ కొంచెం మెల్లమెల్లగా స్లో అయ్యి ఈ ఏంటది ఫెస్టివల్ టైంలో మళ్ళీ ఇక్కడ నుండి యూ విల్ సీ ద మార్కెట్ జంప్ ఆల్ ద వే అప్ టు సంక్రాంతి. కానీ అమరావతిలో మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది, ఆ ఎఫెక్ట్ కూడా కొంత హైదరాబాద్ మీద చూపిస్తుంది అంటున్నారు. ఎంతవరకు సార్? హైదరాబాద్కి ఈ పరిస్థితిలో రావడానికి 20-25 years పట్టింది సార్. 400 సంవత్సరాల చరిత్ర అమరావతికి ఎంతసేపు పడుతుంది యాజ్ అ క్యాపిటల్ సిటీ అనేది ఆన్సర్ మీకు ఇంకా ప్రజలకి వదిలేస్తాను. కానీ అక్కడ ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు. డెఫినెట్గా అతన్ని కూడా 20 సంవత్సరాలే పట్టింది. 2020 ఇది తయారు చేయాలంటే అది విజన్ 2045 చేసుకుంటే మాత్రం మనం ఇంత తొందరగా అక్కడ భవిష్యత్తుని మనం కమెంట్ చేయడం అనేది టూ ఎర్లీ. అంటే దానివల్ల ఈరోజు మనం ఇబ్బంది పడతామా బాధపడతామా అనేది ఐ డోంట్ థింక్ సో. ఏంటి రాజీవ్ విలియమ్స్ లక్ష్యం ఏంటి రియల్ ఎస్టేట్లో? మీ మెయిన్ టార్గెట్ ఏంటి సార్? నా ఇంటెన్షన్ ఏంటంటే కొత్త ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేద్దామని చూస్తున్నారా? కొత్తగా రియల్ ఎస్టేట్లో రావాలన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, మీ స్పీచ్లు బాగా వింటూ ఉంటారు. అంటే నా ఇంటర్వ్యూ అని కాదు, సో మీ ఆర్టికల్స్ చదివిన కూడా చాలామంది చెప్పారు. సార్ నా మెసేజ్ ఇస్ రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించడానికి అయితే డెఫినెట్గా సరే రండి, ప్రాబ్లం లేదు, బట్ కమ్ విత్ ద ఇంటెన్షన్ టు హెల్ప్ పీపుల్. ఒకరిని హెల్ప్ చేసే ఉద్దేశంతో మీరు రియల్ ఎస్టేట్లో దిగితే డెఫినెట్గా సక్సెస్ చూస్తారు. బీ జెన్యున్. ఎందుకంటే కస్టమర్స్కి కూడా మార్కెట్లో కస్టమర్స్ అని కాదండి, ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడుతున్నా, అప్పటి నుంచి పీపుల్ ఆర్ వాచింగ్ మీ, అరే వీడు జెన్యునా, వీడు ఫేకా, అంటే వీడు నిజం అంటున్నాడా, మనసులో ఉన్న మాట మాట్లాడుతున్నాడా, వీడు సోది మాట్లాడుతున్నాడా, ఇవన్నీ చూస్తూ ఒపీనియన్స్ ఫామ్ అయిపోతాయి. హౌ లాంగ్ కెన్ యూ ఫేక్ అంటాను. ఎంతసేపు మీరు ఒక ఫేక్ బిహేవియర్ని ముందు పెట్టగలుగుతారు? సో బీ జెన్యున్. మీరు ఫేక్ ఉంటే ఎదుటోడు విల్ నాట్ ట్రస్ట్ యూ. మీ ఎండ్ గోల్, లార్జ్ గోల్ ఏంటి? 1-2 ట్రాన్సాక్షన్స్ మీరు ఎవరినో ఫూల్ చేసేస్తారేమో, దాని తర్వాత అండ్ ఇప్పుడే మీరు అప్పటి నుంచి చెప్తున్నారు రాజీవ్ గారు మిమ్మల్ని చాలా మంది గుర్తుపెడతారు, చాలా మంది పరిచయం. దేనివల్ల జెన్యున్ వల్ల. ఇఫ్ అంటే వీడు దొంగ, వీడు ఇట్లా మాట్లాడతాడు, వీడు సోదిగాడు ఇలాంటి ఏదైనా ఉంటే మీరు కూడా నాకు ఇంత టైం ఇచ్చేవాళ్ళవి కాదు. అండ్ ఆ స్టేట్మెంట్స్ రావడానికి ఒక బేస్ కూడా ఫౌండేషన్ లేకుండా ఉండుండే. సో బీ జెన్యున్. ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మాకు 3 months పడుతుంది, అంత బిజీగా ఉంటారు మీరు. నేను అట్లా ఏం లేదండి. బీ జెన్యున్, బీ సిన్సియర్. మార్కెట్లో ఏం జరుగుతుంది ఎడ్యుకేట్ అవ్వండి, కాన్స్టెంట్గా చదవండి. మన ట్యాక్సేషన్ గురించి, ఫైనాన్సెస్ గురించి, మైక్రో ఎకనామిక్స్ గురించి, నేషనల్ పాలసీస్, గవర్నమెంట్ ట్యాక్సేషన్ పాలసీస్, బడ్జెట్ని అర్థం చేసుకోండి. సో దట్ యూ కెన్ గివ్ గుడ్ అడ్వైస్ టు యువర్ కస్టమర్స్. అండ్ కస్టమర్స్కి మనం చేసే ఒక సర్వీస్ ఏంటంటే టు ఎడ్యుకేట్ దమ్. డిసిజన్ తీసుకున్నాం అనేది అది వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉండబోతాయి సార్? ఐ హ్యావ్ మై వెబ్సైట్ అండి, rajivwilliams.com, అండ్ నా నంబర్ ఉంది దానిపైన. యూ కెన్ కాంటాక్ట్ మీ. మై టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ, విల్ హెల్ప్ యూ. మీకు అడ్వైజరీ కోసం కూడా మీరు ఫోన్ చేస్తారు. కానీ చాలామంది ఎక్కువ అడిగేది మమ్మల్ని ఎన్ఆర్ఐస్. మీ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు చాలామంది అడుగుతుంటారు. వాళ్ళకి టైం కూడా కొంత, మనకి వాళ్ళకి టైం చేంజ్ చేసుకొని ఉంటాయి. కానీ రాజీవ్ గారితో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, చాలా విషయాలు మాట్లాడాలి, సో ఒక అడ్వైస్ కావాలంటే చాలా మంది కాంటాక్ట్ మీ అండి. నా టీం అంటే నా డైరెక్ట్ నెంబర్ నేను బయట పెట్టాను, బట్ మా టీం, మా వెబ్సైట్ ఉంది rajivwilliams.com అని, అండ్ నా ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది connect@rajivwilliams.com. లేకుంటే నేను మీరు అన్నట్టు ఈ వీడియోలో నా నంబర్ కూడా పెట్టేస్తాను ఏముందంట్లో. ఇఫ్ ఐ కెన్ హెల్ప్ పీపుల్ దెన్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ పీపుల్. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇక్కడ టైమింగ్స్ అర్థమైపోతాయి. సో ఆ టైమింగ్లో ఫోన్ చేస్తే చాలు. మరి రాత్రి 2 o'clockకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం కష్టం. కొంచెం స్లో ఉంది ఇప్పుడు ఈ మార్కెట్. ఎంత టైం పడుతుంది స్పీడ్ పెరగడానికి? నేను ఒక చాలా స్ట్రాంగ్ వర్డ్ అప్పటి నుంచి వాడుతున్నా, మీరు గమనించారో లేదో, సెంటిమెంట్. ఇక నుండి ఫెస్టివ్ సీజన్ పెరుగుతుంది. మన దసరా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీకు నవంబర్లో ఫెస్టివల్స్, రైట్? సో ట్రావెలింగ్ జరుగుతుంది, పీపుల్ విల్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
చాలామంది వాళ్ళ ఫ్యామిలీని లవ్డ్ వన్స్ని కలవడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ట్రాన్సాక్షన్స్కి నేను వస్తున్నా చూసి పెట్టు ఇలాంటి కొన్ని ముహూర్తాలు. ఐఎమ్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ ద తెలుగు క్యాలెండర్, బట్ మంచి రోజులు అలాంటివి ఏదైనా వస్తే ఆ టైంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో అగైన్ యాజ్ ఐఎమ్ సెయింగ్, ఎండ్ యూజర్ సెంటిమెంట్ పాజిటివ్గా హైగా ఉన్నప్పుడు అండ్ మనం కరెంట్ గవర్నమెంట్ కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ ఏదైనా చేసి ఉన్న ప్లాన్స్ని ఎగ్జిక్యూషన్లో తీసుకెళ్తే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే స్కోప్ ఉంది అండ్ మార్కెట్ మళ్ళీ ఫ్లో అయ్యి ముందులాగా పాజిటివ్ సెంటిమెంట్. అంటే ప్రజెంట్ నెగిటివ్ ప్రచారం నడుస్తుంది ప్రజలు. ఆ నెగిటివ్ ప్రచారం వల్ల కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఈ కన్ఫ్యూజన్ అంతా పోయి అతి త్వరలోనే మార్కెట్ మళ్ళీ యథాస్థితికి వస్తుందని మీరైతే అంటున్నారు. సార్ ఈవెన్చువల్లీ ఏదైనా కిందికి వెళ్తే అది పైకి వెళ్ళాలి, ఏదైనా పైకి వెళ్తే అది కిందికి వెళ్ళాలి. కాన్సెప్ట్ ఇస్ క్లోజ్, సింపుల్. భవిష్యత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఏం చెప్తారు? బెంగళూరు వాచ్ అవుట్, కమింగ్ క్లోజ్ టు ముంబై కూడా వాచ్ అవుట్. ముంబై అంటే నెక్స్ట్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం హైదరాబాద్ అయినా ఎప్పటికీ హైదరాబాద్ ఉంటుంది. ఎప్పటికీ హైదరాబాద్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు బెంగళూరు హైవే 6 లేన్ హైవే అయినప్పుడు బెంగళూరు ఆల్రెడీ ఒక ఐటీ కారిడార్ అయిపోయింది. ఈ రోడ్ మొత్తం డెవలప్ అవుతుంది. సో బెంగళూరులో వచ్చే ప్రతి ఐటీ కంపెనీ అక్కడ స్థాపించాలంటే దానికి ఇమీడియట్గా సెకండ్ ఆప్షన్ అనేది హైదరాబాద్ని కన్సిడర్ చేస్తారు. సో మీకు 40%, 60% ఎక్కడ వచ్చినా 40 మనకు వస్తాయి, 80 ఎక్కడ వచ్చినా 20 మనకు వస్తాయి, 50 ఎక్కడ వచ్చినా 50 రాకపోవచ్చు. బికాస్ బెంగళూరు కూడా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వేస్తుంది, వాళ్ళ ఇన్ఫ్రా ఇంకా బెటర్ అవుతుంది. ఒకప్పుడు బెంగళూరు జామ్ ట్రాఫిక్ అనే కాన్సెప్ట్ నుంచి బెంగళూరు కూడా సొంతగా ఒక రింగ్ రోడ్ వచ్చిన తర్వాత దే విల్ ఆల్సో బి వెరీ వెల్ ప్లాన్డ్ సిటీ. నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళ ఆలోచనలు పట్టించుకోకుండా ఇన్వెస్టర్ అనేవాడు సో నిజంగానే మార్కెట్ బాగుందని కొనుక్కొచ్చిన మంచి టైం అయితే ఇది. హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి సార్ ఒక బయర్కి కొనాలంటే అతను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడండి. 10 మందిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే పాడు చేస్తారు. ఇప్పుడు నాకు ఇంటర్నల్గా డైనామిక్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ మొత్తం నాకు తెలుసు కాబట్టి మీరు కొనొచ్చు అంటాను నేను. కానీ టిపికల్గా మీ చుట్టాలు, మీ బావగారు ఎవరో మీకు చాలా బ్యాడ్ టైం రా, అస్సలు జాగ్రత్తగా ఉండని చెప్తే నేను ఎంత చెప్పినా మీరు అతని మాట వింటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ సెంటిమెంట్. మనకు కావాల్సిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. జస్ట్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన ఒక 10, 15, 20 సంవత్సరాల ముందు మన యూఎస్ నుంచి వచ్చిన ఒక బావగారు, ఒక మామగారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేశారు, వాళ్ళ ప్లాట్లు అమ్మారు, వాళ్ళని అడిగి వాళ్ళ మాట పైన రియల్ ఎస్టేట్ కొంటుండే. ఇప్పుడు అంతా .com జనరేషన్. చదవండి, అర్థం చేసుకోండి, క్వశ్చన్లు అడగండి. నాలాంటి అడ్వైజర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. 100 మాటలు వినండి, మీకు అర్థమయ్యేం చేయండి. నేను చెప్పాను, నేను ఏదో ఇది అదే అని చెప్పి ఏం చేయకండి. అందరినీ అర్థం చేసుకొని, పాయింట్స్ నోట్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని మీ వాల్యుబుల్ హార్డ్ అండ్ మనీని కరెక్ట్ ప్లేస్లో పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం రాజీవ్ గారు. థ్యాంక్ యూ ఫర్ చాలా టైం కేటాయించారు ఈరోజు. సో చాలా వాల్యుబుల్ పాయింట్స్ కూడా మీరు చెప్పారు. సో కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో చూద్దాం భవిష్యత్తు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందో. ఈ బ్రేక్స్ తొందరగా దాటుకొని ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. ప్రతి ఇన్వెస్టరు, ప్రతి బిల్డరు అందరూ బాగుండాలని. అబ్సల్యూట్లీ సార్. సో మనందరం కోరుకుందాం. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.